రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి ఒక చర్చ విభిన్నమైనటువంటి కోణాల్లో సాగుతుంది. మరీ ముఖ్యంగా అమరావతి నిర్మిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ భారీ నిర్మాణాలకు అనుకూలమా కాదా, అసలు అమరావతి లాంటి రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలం అంటారా కాదంటారా, శాస్త్రీయంగా ఎలా చూస్తారు? అంటే మనం శివరామకృష్ణన్ రిపోర్ట్ దగ్గర నుంచి వస్తే ఆ రిపోర్ట్ ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినాడు కేంద్ర ప్రభుత్వం మన విభజన చట్టానికి లోబడి. ఆయన చెప్పింది ఏంటంటే ఒక డీసెంట్రలైజ్డ్ మోడల్లోకి వెళ్ళి చిన్న అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం. ఒకవేళ కొత్త క్యాపిటల్ కొంచెం పెద్ద ఎత్తున కట్టాలనుకుంటే ఎక్కడైతే ఎక్కువ ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడ కట్టుకోండి అని ఆ రెండు ప్లేసులు సజెస్ట్ చేసినాడు. ఆయన చెప్పిన ఇంకో కొన్ని ముఖ్యమైనది ఏంటంటే ప్రైవేట్ ల్యాండ్, అది ల్యాండ్ పూలింగ్ రూపంలో వెళ్ళినా ల్యాండ్ అక్విజిషన్ రూపంలో వెళ్ళినా ఈ ల్యాండ్ రేట్ల ఆధారంగా అంటే ల్యాండ్ స్పెక్యులేషన్ ఆధారంగా కొత్త క్యాపిటల్ నిర్మాణం అయ్యేటప్పటికీ అది ఒక పెద్ద విషయ సైకిల్ అయిపోతుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న స్పెక్యులేటివ్ క్యాపిటల్ని కూడా అది గుంజుకుంటుంది తన వైపు. ఎందుకంటే ఒకటికి మించి ఒకటి భూముల రేట్లు పెంచుకుంటూ డబ్బులు చేసుకుంటూ అమ్ముకునే స్పెక్యులేషన్ ట్రాప్లో పడిపోతుంది అది. కాబట్టి పెద్ద రాజధాని నిర్మించాలనుకుంటే అవసరం లేదు, ఒకటి నిర్మించాలనుకుంటే ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండే చోట చేయండి అని చెప్పడం ఒక ప్రధాన ఆయన రికమెండేషన్. రెండు, ఈ మల్టీ క్రాప్డ్ ల్యాండ్స్ని ముట్టుకోవద్దు. అది ఫుడ్ సెక్యూరిటీ రీత్యా కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ఎకానమీ అవసరం వల్ల కావచ్చు, ఈ హైలీ ఫర్టైల్ ల్యాండ్స్లో రాజధాని పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించినాడు. అది మీరు ఎక్కడ పెట్టినా, ఎస్పెషలీ గుంటూరు, విజయవాడ, కృష్ణా ఈ బెల్ట్లో. ఇప్పుడు అమరావతి మనకు దురదృష్టం ఏంటంటే ఆ రిపోర్ట్ మీద ఒక్కరోజు కూడా అసెంబ్లీలో చర్చ జరగకుండానే ప్రభుత్వం డిస్మిస్ చేసింది. మినిస్టర్స్ కమిటీ ఒకటి పెట్టింది నారాయణ గారి నేతృత్వంలో. మరి ఆ కమిటీ ఏదైనా రికమెండేషన్ ఇచ్చిందా? ఇచ్చుంటే ఎక్కడుంది అది? ఎవరికి ఇచ్చినారు? ఎవరికి లేదంటే ఆ రోజుకు ప్రచారం కోసం ఒక కమిటీ వేయడం తప్ప ఆ కమిటీ చేసింది ఏమి లేదు. సరే, అమరావతి అనుకూలమైన క్యాపిటల్ని ఏదన్నా స్టడీ జరిగిందా? ప్లేస్ లొకేషన్ కానీ, లేకపోతే ఈ సాయిల్ భారీ నిర్మాణాలకి సాయిల్ అనుకూలంగా కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటారు. అంటే జనరల్గా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే 3-4 ఏజెన్సీస్ ద్వారా స్టడీస్ చేయిస్తాయి ఇండిపెండెంట్గా. వీడేం స్టడీ చేస్తున్నాడో వీళ్ళకి తెలియకుండా పోయినా వీళ్ళు చేస్తున్నారో అందరూ కూడా నిజమే ఇది కరెక్టే, ఇది పెట్టొచ్చు, ఇక్కడ నిర్మాణాలు చేయొచ్చు అనేటువంటి ఒక నివేదిక ఇస్తే తర్వాత ముందుకెళ్ళొచ్చు. అమరావతి బహుశా ఇండియాలో ఒకే రాజధాని ఉండొచ్చు కొత్తది. ఏ విధమైన అధ్యయనం లేకుండా, ఏ విధమైనటువంటి ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ ఆర్ ఫీజిబిలిటీ స్టడీస్ ఆర్ ఇది సివిల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సాయిల్ టెస్టింగ్ స్టడీస్ ఏమీ లేకుండా వాళ్ళు అనుకున్నారు, పెట్టేసినారు. ఇది దాని పర్యవసానాలు ఈరోజు రాష్ట్రం చూస్తూ ఉంది. ఇది ఒక అనాలోచితమైనటువంటి తొందరపాటుతో కూడిన ప్లస్ చాలా స్వార్థంతో కూడినటువంటి నిర్ణయం అది. బహుళ పంటల భూముల్ని ధ్వంసం చేసి కొన్ని వేల ఎకరాల్లో ఓవర్ నైట్ వ్యవసాయాన్ని ఆపేసి వ్యవసాయం ఆధారపడిన వాళ్ళ పరిస్థితులు ఏంటి, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు 84% భూములు ఇచ్చిన రైతులు 3 ఎకరాల లోపు వాళ్ళు, 71% 2 ఎకరాల లోపు వాళ్ళు. అంటే మెజారిటీ చిన్న సన్నకారు రైతులు. వీళ్ళెవరు పరిగెత్తుకుంటూ పోయి క్యూ కట్టి ఇవ్వాల, ముందు ఇచ్చిందంతా పెద్ద రైతులు. ఇవ్వని వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం, ఒత్తిడి ఆ రోజుల్లో అమలు చేసింది. అది ఈరోజు మాట్లాడకపోవచ్చు కానీ చరిత్ర దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఇట్లంతా చూసినప్పుడు అమరావతి ఈ భారీ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికే ఒక క్లారిటీ ఉన్నట్లేదు. ఇది మేము ఇన్ని అంతస్తులు కడతామంటున్నారు, 50 అంతస్తులు ఒకటి అవసరమా? 4 టవర్స్ 50 అంతస్తులు అంటే ఏం పెడతారు అందులో? ఎన్ని డిపార్ట్మెంట్ తెచ్చి పెడతారు? దాని మీద స్పష్టత లేదు. పని ఎంత లోతుకు వెళితే మీకు ఫౌండేషన్స్ గట్టితనం దొరికింది ప్రభుత్వం చెప్పదు, కంపెనీస్ చెప్పరు. తాత్కాలిక సెక్రటేరియటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1 ఫ్లోర్ కట్టిన దానికే 110-120 అడుగుల వరకు వెళ్ళినాయని వార్తలు వచ్చినాయి. అది కూడా ఎవరు నిర్ధారించలేదు, బట్ గమనించిన వాళ్ళకైతే అర్థమైంది. అవును సార్, నేను కూడా చూశాను. 5th బ్లాక్ని లోపలికి అంతే వేశారు. సో 100 అడుగులు ఫస్ట్ 1+5 కడదాం అనుకున్నారు, అది కూడా నిలబడదని చెప్పి 1+1 ఆగిపోయినారు. సో 1+1తో ఆగడానికి మీరు 100 అడుగులు పైగా కిందికి వెళ్ళి ఉంటే ఈరోజు మరి 50 అంతస్తులు వెళ్ళడానికి ఎంత కిందికి వెళ్ళాలి? అంత కిందికి వెళ్ళిన తర్వాత మీకు దొరికిందా?
గట్టితనం, అది ఎక్కడా స్పష్టత లేదు. దీంతో ఏమవుతా ఉంది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఏ పేరుతో ఎవరికి ఇస్తున్నారో, ఎంత ఖర్చు అవుతుందో ఎవరికి ఒక స్పష్టత లేదు. ప్రభుత్వంలో స్పష్టత ఉండవచ్చు, పబ్లిక్ వచ్చేటప్పటికి ఒక గందరగోళం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో కొంత ఖర్చు.